ఒకసారి విజయనగరంలో ఒక వ్యక్తి ప్రతిరోజు రాజుగారిని తప్పుగా విమర్శిస్తూ ఊరిలో తిరుగుతున్నాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. వెంటనే రామకృష్ణుడిని పిలిపించి ఆ వ్యక్తిని శిక్షించాలి, కానీ ప్రజల మధ్య నా పేరు చెడకుండా చూడు అన్నాడు. రామకృష్ణుడు నవ్వి సరే మహారాజు అన్నాడు. మరుసటి రోజు ఆ విమర్శకుడు ఊరిలో తిరుగుతూ మాట్లాడుతుంటే రామకృష్ణుడు అతనితో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ వ్యక్తి అన్న మాటలన్నిటికీ సరే నువ్వే నిజం చెప్పావు అని ఒప్పుకుంటూ అన్ని వేళలా ప్రశంసలు చేశాడు. వివాదకుడు ఆశ్చర్యపోయాడు. నిజమేనా? నా మాటలు సరికాదని అందరూ అంటున్నారు అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ అన్నాడు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, కానీ మీలాంటి వారిని కూడా గౌరవంగా ఎదుర్కోవచ్చు. రాజుగారికి అపకీర్తి కలగకుండా నీకు నీ తప్పును చూపించాను. అప్పటి నుండి ఆ వ్యక్తి మానేశాడు. ఈ కథలోని నీతి చిత్తశుద్ధితో బుద్ధితో చేసిన పనులు ఎప్పుడూ మంచి ఫలితాలే ఇస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.